నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేయడం సామాజిక బాధ్యత. ఎటువంటి ప్రలోభాలకు వత్తిళ్లకు లొంగకుండా ఓటు వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ వ్యవస్థాపక ప్రతినిధి, మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. సుమారు 1,50,00,000తో పండూరు ఉమా కేదారేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి. ఆలయ శివాలయ పునఃప్రతిష్ఠ వైభవంగా నిర్వహించిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. అర్బన్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా టైలర్స్ డే. టైలరింగ్ మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ చమురు వాటా ఏపీకు దక్కాలని కోరుతూ కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ తాటిపక్క మధు అధ్యక్షతన కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ 4 జిల్లాల్లో గ్యాస్ చమురు వ్యాపించి ఉందని, ఇది ఉపరితల పరంగా చూస్తే 28,000 చదరపు కిలోమీటర్లను, సముద్ర గర్భంలో 24 కిలోమీటర్ల పరిధిలో ఉందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్జీసీ 1956 ఆగస్టు 14న చమురు గ్యాస్ నిక్షేపాల కోసం పరిశోధనలు ప్రారంభించిందన్నారు. ఆనాడు గ్యాస్ వాటా కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశారని, పలు ఉత్తరాలు ఢిల్లీకి రాశారని, చివరికి ఆయన మరణం కూడా దీనివల్లే జరిగిందని అనేక ప్రచారాలు వచ్చాయని అన్నారు. కానీ నేడు సీఎం జగన్ కేజీ బేసిన్ గ్యాస్ పై నోరు మెదపకపోగా కేంద్రంలోని బీజేపీని ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నారన్నారు. ఈ సమావేశాన్ని ప్రముఖ న్యాయవాది బార్ ఎండి జవహర్ అలీ, పిసిసి ఉపాధ్యక్షులు మట్టా శివప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ కె కృష్ణమోహన్, సిపిఎం జిల్లా నాయకులు దువా శేషబాబ్జీ, పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసర్లపూడి రమణరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల వెంకటరమణ, తాళ్ళూరి రాజు, కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్ తాటిపక్క మధు, కార్యదర్శి చింతపల్లి సుబ్బారావు, టీఎన్టీయూసీ నాయకులు గదుల సాయిబాబా, సిపిఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్లు రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానాలను భవిష్యత్ కార్యకర్తలను ప్రవేశపెట్టగా వీరు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సత్యనారాయణ, పిఎస్ నారాయణ, బీసీ సంఘం జిల్లా ప్రెసిడెంట్ చెక్కా నోకరాజు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇల్లా దోసగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ పీజీ సెంటర్ పూర్వ ప్రత్యేక ప్రొఫెసర్ ఇల్లా దోసగిరిరావు జగన్ పార్టీ మరి ఇక్కడ లోపల మరి పరిపాలకులు మరి మనం వేలాది కోట్ల లాభాలు పొందిన ప్రభుత్వం కాబట్టి దీని మీద ఏమైనా మనం అల్టిమేట్ ఇవ్వాలంటే అలాగే కస్టమ్స్ కానీ మనం రోజు నిలుపుదల చేసి దానికి పిలిపివ్వండి సంభాషణ ఏంటి. టైంలో మేము అదే ఉద్యమాలు చేసాం, చాలా ఉద్యమాలు చేసాం, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సరిపోదు. రౌండ్ టేబుల్ ఒక మరి దీనికి ఫలితం వచ్చేలాగా ప్రజలు దీన్ని అమరావతి ఇది మనం పెట్టి వదిలేస్తే రేపు నోటిఫికేషన్ మర్చిపోదా ఇది ఇప్పుడు ఎందుకు అలా ఎప్పుడైనా కానీ ఇది చేయాల్సిన ముందు టైం లేదు. తగ్గించుకోవాలి, ఆలోచించాలి. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల మీద వ్యాపారం చేస్తాడు. ఇక కాకినాడలో పర్డే ఒక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ జగన్ ప్రభుత్వానికి అండగా కాసి నిలిచి రైతు మొత్తం కాంట్రాక్ట్ ఆదే, మరి దేశాపం ఆదే, ఊర్పు ఆదే పెద్ద కలుస్తుంది, చిన్న కలుస్తుంది కాబట్టి అర్థమంత కలుపుతాడు. నిన్న వైడి రామారావు గారు, అలాగే మన జేఎన్టీయూ
సిపిఐ కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ. దాని అందుకని మనం ఏంటంటే దానికి ఒక పార్టీతో కాదు. మళ్ళీ ఇక్కడ విద్యార్థి రమణ గారు గుర్తుంటారు. కొత్తగా చెప్పిన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే ఆయన నాయకత్వంలో తొగులపల్లి కానీ లేకపోతే మన దేవి గారి కూడా అప్పుడే కాకినాడ అభివృద్ధి పోరాట కమిటీ పెట్టాం. అంటే రాజకీయ పార్టీలు అతీతంగా జరగాలి. ఇప్పుడు సిపిఐ నాయకత్వం కొంతమంది మళ్ళీ కాదు మనకు ఇప్పుడు అందుకని దాన్ని మళ్ళీ నా వైడీ రామారావు గారు చెప్పారు. దాన్ని అంటే ఆయనకి గుర్తులేదు, ఆయన మీద అత్యంతం చెప్పినట్టు. అందుకనే మేము ఆయన అంటారు వాస్తవంగా నేను సిపిఐ ఏమంటుంటే కాదు గారు దాన్ని మీరే అమరావతి దీన్ని